హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేనైతే 1 కేజీ ఫిష్ తీసుకున్నాను. ఇది నీట్గా కడుక్కొని వాటర్ లేకుండా చూసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం, ఆయిల్, మసాలా పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ కూడా వేసి మొత్తం వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఈక్వల్గా మొత్తం కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 10-15 మినిట్స్ మూత పెట్టి మ్యాగ్నేట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని దాంట్లో కాసేపు వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని చల్లారాక దాన్ని మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా చేసుకుంటేనే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. కాస్త చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి వేసుకోవాలి. ఇది రోస్ట్ అయ్యాక కాస్త పసుపు వేసుకొని ఇంకాసేపు వేయించుకోవాలి. ఇలా వేగాక దీంట్లో అల్లం పేస్ట్ కాస్త వేసుకొని ఇంకాసేపు వేయించుకోవాలి. ఇంకా దీనికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. రోస్ట్ అయిపోయిందండి. అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. మనం ఇందాక వేయించి రోట్లో దంచుకున్న పేస్ట్ ఉంది కదండి, అది ఇందులో వేసి దాన్ని కూడా కాసేపు వేగించాలి. చూడండి, ఈ పేస్ట్ వేసేసి ఇంకాసేపు దీన్ని వేయించుకోవాలి. కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు వేయించుకుంటే కర్రీ కూడా చాలా బాగా టేస్టీగా వస్తుంది. ఇది ఇలా వేగుతున్న టైంలో మనం చింతపండు రసంని రెడీ చేసుకుని పక్కకు ఉంచుకోవాలి. చూడండి, ఇది మొత్తం వేగుతూ ఉంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. ఆల్మోస్ట్ వేగిపోయింది. తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో మనం పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటి మొత్తం పెట్టుకొని వన్ సైడ్ మనము వేగాక మెల్లగా దాన్ని ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. ఇది మామూలు కర్రీస్ లాగా తిప్పుకుంటే పాడవుతుంది కర్రీ, అందుకే నెమ్మదిగా వన్ సైడ్ ఈక్వల్గా ఒక్కొక్క ముక్క చెదరకుండా తిప్పుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పెట్టేశాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఎలా అయితే మనం పేర్చి ముక్కలు పెట్టుకున్నామో అలానే ఒక్కొక్కటిగా అదే ప్లేస్లో తిప్పుకోవాలి. చూడండి, ఇలా ఒక్కొక్క ముక్కని కూడా మెల్లగా అటు ఉన్న ముక్కని ఇలా తిప్పుకోవాలి. మనం అన్ని కూరలాగా కలపకూడదండి, ఇది నాకు బాగా తెలిసింది కర్రీ చేసే టైంలో. చూడండి, ఒక్కొక్కటిగానే మనం ఇలా తిప్పుకోవాలి. తర్వాత మనము ఈ రెడీ చేసుకున్న చింతపండు రసాన్ని దీంట్లో పోసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పోసాక నేను దీంట్లో పచ్చి మామిడికాయ ముక్కలు ఉన్నాయి, అవి కూడా దీంట్లో వేసి కాసేపు మరిగించాను. ఇది కలపడం కుదరదు కాబట్టి ఇలా గిన్నెని అటు ఇటు పట్టుకొని ఇలా అనుకోవాలి. జస్ట్ ఇలా అనుకుంటే మనకు సరిపోయింది. తర్వాత మనము దీన్ని ఒక 10 మినిట్స్ పక్కకు ఉంచుకోవాలి. దీంట్లో మెంతులు వేయించుకున్న పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మసాలా పౌడర్, మెంతి కూర, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. చూడండి, ఇలానే కలుపుకోవాలి. మనం గంటతో అయితే కలపొద్దు కర్రీని, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు గంటతో కలిపాను, ముక్కలన్నీ కూడా మొత్తం విడిపోయాయి. అలా సెకండ్ టైం నాకు తెలిసి వచ్చింది. ఇలా మూత పెట్టుకున్నాము. 10 మినిట్స్ అయిపోయిందండి. చూడండి, సిమ్లో పెట్టాను, ఇలా ఉడికిపోయింది. స్మెల్ కూడా బాగా వస్తుంది. మనం ఉప్పు ఏదన్నా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకొని కలిపేసుకోవాలి. ముక్క ఉడికిందా లేదో చూశాను, ఓకే అయిపోయింది. 10 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోయింది. ప్రాసెస్ అంతా స్టార్టింగ్లో కడుక్కోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది, కానీ
కర్రీ మాత్రం త్వరగా అయిపోతుంది. కడిగేటప్పుడు జాగ్రత్తగా కడుక్కోవాలి. ఉప్పు, నిమ్మరసము, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కుంటేనే స్మెల్ రాదు. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.